ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాలు చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ప్రియమైన వారలారా, ఈ మాటలు మరి యెహోషువతో దేవుడైన యెహోవా పలికిన మాటలు. మరి యెహోషువ ఎవరని చూస్తే, ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన మరి ఇశ్రాయేలీయులలో మోషే నాయకత్వం వహిస్తే మోషేకి శిష్యుడిగా ఉంటూ ఆయనకు సహకారిగా ఉన్నాడు యెహోషువ. మరి మోషే చనిపోయిన తర్వాత, మోషే చనిపోక ముందు యెహోషువకు తన నాయకత్వాన్ని, ఆ బాధ్యతను అప్పగిస్తే దేవుడు మరి యెహోషువను ఆశీర్వదించి యెహోషువ నాయకత్వాన్ని బలపరిచాడు. బలపరుస్తూ మరి యెహోషువతో ఒక మాట అన్నాడు 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నిజమే ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చాలా భయపడిపోతున్న రోజులు ఇవి. అయ్యో, నా కుటుంబంకే ఇలాంటి కష్టం రావాలా, అయ్యో నా జీవితానికే ఇలాంటి కష్టం రావాలా, అయ్యో నా బిడ్డలకే ఇలాంటి శ్రమ రావాలా అని అధైర్యపడిపోతూ చాలా కురికిపోతున్న దినాలు ఇవి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ఉండని దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఈ మాట ద్వారా. చూడండి, మరి మోషే శిష్యుడు యెహోషువ. మరి ఇంకొక జతను నేను పరిచయం చేస్తాను. ఏలీయాకు శిష్యుడు యెహోషువ. ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. ఈ సంఘటనను ఈ వాక్యానుసారంగా నేను మీకు వివరిస్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషా కుమారు పెట్టింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏలియా గొప్ప దైవజనుడు. ఏలియా అగ్నిరథముల చేత మరణం పొందకుండా దేవుని సన్నిధికి వెళితే, ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్నవాడు మరి ఎలీషా. ఎలీషా కూడా ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో అన్నిటికంటే ఇంకా గొప్ప అద్భుతాలు ఆయన ఎలీషా దేవుని ఆత్మ ద్వారా చేశాడు. ఎందుకంటే వారు గురువులు ఎలా ప్రవర్తించారు, శిష్యులు కూడా అలాగే ప్రవర్తించారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నమాట, అది శిష్యుడు కానివ్వండి, రాజు కానివ్వండి, సేనాధిపతి కానివ్వండి, సామాన్య మానవుడు కానివ్వండి, మనం ఎవరైనా సరే, మనకు ఏదైనా ఇబ్బంది వస్తే నిజముగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నిజముగా నీవు దేవునిని నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా అంటున్నమాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటాడు. ఇక్కడ చూడండి, ఎలీషా శిష్యుల్లో ఒక ఆమె వచ్చింది, శిష్యుని భార్య. ఎలీషాకి అంతకుముందు శిష్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆమె భార్య వచ్చి, అయ్యా, నా భర్త నీ దగ్గర శిష్యుడిగా పనిచేసి చనిపోయాడు. అతను ఎంత భక్తి గలవాడో, యెహోవా యందు ఎంత భక్తి గలవాడో నీకు తెలుసు. అయితే ఇప్పుడు అప్పుడు వాడు వచ్చి, ఆయన మాకున్న అప్పుడుని బట్టి నా 2 బిడ్డలను పట్టుకోపోవడానికి వచ్చాడయ్యా అని ఎలీషాకి విన్నవించింది. చూడండి, దేవుడు ఎలా ఆదరిస్తాడంటే, ఈరోజు మన కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే మనకే తెలియదు. మనం దేవుని ఆశ్రయిస్తే ఏదో ఒక వైపు నుంచి మనకు సహాయాన్ని దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు వెంటనే ఎలీషా ఆమెతో అన్నాడు, అమ్మా, ఇప్పుడు నా వలన నీకేమి కావాలను, నీ ఇంట ఏమి ఉన్నదో నాకు చెప్పు అన్నప్పుడు ఆమె, అయ్యా, నా ఇంట ఏమీ లేదు, కానీ ఒక నూనె కొండ మాత్రం ఉందయ్యా అని చెప్పింది. వెంటనే వెళ్ళి ఆయన పిలిచి, నీవు చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి ఎవరి దగ్గరైనా ఖాళీ పాత్రలు ఉంటే అరువు తెచ్చుకో, ఉన్న పాత్రలన్నీ తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొని తలుపు వేసి నీవు నూనె పోయమన్నాడు. ఆమె తన కుమారుని వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అన్నింటిలో ఖాళీ పాత్ర తీసుకొచ్చి పెట్టి తలుపు వేసి మరి ఆ నూనె కొండతో నూనె పోయడం ప్రారంభించిందట.
అన్ని పాత్రలు నిండిపోయాయి. వాళ్ళు ఎన్ని పాత్రలు తెచ్చారో, ఎంత తెచ్చారో అన్ని పాత్రలు నిండిపోయాయి. దేవుడు అంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఆమె మరలా తల్లి బిడ్డలతో మరలా పోయి ఇంకా ఏమైనా తినండి, అమ్మ ఊర్లో ఉన్న పాత్రలు అన్ని తెచ్చాను, ఇంకా లేవనగానే నూనె అయిపోయింది. దేవుడు విలువడు, ఎడబాయడు. ఈ అద్భుతం నీ కోసం, నా కోసమే. ఈరోజు మనం అనేకమైన సమస్యల్లో ఉన్నాం, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విధమైన కష్టం ఉన్నా దేవుడిని అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులా చూడండి, ఆయన వచ్చి మరి ఎలీషాని, అయ్యా నా భర్త నీ దగ్గర శిష్యుడయ్యా, ఆయన ఎంత భక్తి గలవాడో నీకు తెలుసు అయ్యా, ఆయన చనిపోయాడు, నేను అప్పుల్లో ఉన్నాను, అప్పులు వాడు నా బిడ్డలు మరి బానిసలుగా పట్టుకోపోతారా అంటే ఎలీషా ఆయన ఎందుకు దయ చూపించి ఒక అద్భుతాన్ని చేశాడు. వెంటనే ఎలీషా పిలిచి ఆ నూనె అమ్ముకొని ముందు వాడు అప్పు కట్టు, తర్వాత మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని వారిని తృప్తిపరిచేవాడు. మన దేవుడు నిజముగా నమ్మదగిన వాడు, ఆయన తృప్తిపరిచేవాడు, ఆయన కష్టాల్లో నుంచి మనల్ని లేవనెత్తేవాడు. ఈ మాట నీవు నమ్మితే ఈ శ్రమ దినాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నిరీక్షించి ప్రార్థన చేయి. నీ సమస్యలను ఆయన పాదాల దగ్గర చెప్పుకో. నీ సమస్య, నీ కష్టాన్ని ఆయన పాదాల దగ్గర కృమరించు. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, అద్భుతాన్ని ఏదో ఒక వైపు నుంచి నీకు ఇచ్చి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేసి కాపాడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఆయన పేద విధవరాలు ప్రభువా, ఆయన నుంచి ప్రభువా ఎలీషాను అడిగినప్పుడు ఆయన మీరు ఎంత కృప చూపించారు తండ్రి, ఆయనకున్న సమస్య నుంచి విడుదల చేశారు. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ఎవరికి ఏ కష్టం ఉందో నాకైతే తెలియదు, కానీ ప్రభువా నీకు సమస్తము తెలిసిన దేవుడు అయ్యా. ఈ మాటల ద్వారా వారిని బలపరచండి, ఈ మాటల ద్వారా వారికి ఆదరణ కలిగించండి, ఈ మాటల ద్వారా వారికి ధైర్యాన్ని కలిగించమని నీ కృప మాతో ఉంచి ఎలీషా మీకు ఎలాంటి అద్భుతాన్ని చేశాడు అలాంటి అద్భుతాన్ని మీరు మాయనలో జరిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.